హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ లైఫ్ రుచులు. ఈ సాఫ్ట్గా ఉన్న రాజ్మా గ్రేవీ కర్రీ చూస్తే ఆకలి ఆటోమేటిక్గా వేస్తుంది. రాజ్మాని రాత్రంతా నీళ్ళలో నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే సాల్ట్ వేసి కుక్కర్లో మెత్తగా ఉడకబెట్టాలి. ప్యాన్లో ఆయిల్ వేడి చేసి జీలకర్ర, ఆవాలు, నాకు ఇష్టం దాల్చిన చెక్క ఫ్లేవర్, దాల్చిన చెక్క క్లిక్ చేసిన 4-5 పచ్చిమిర్చి వేసి ఆ పైన ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఆ పైన పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా చేసుకుని వేసుకోండి, చాలా బాగా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు చిల్లీ పౌడర్ వేసుకోవాలి తగినంత. నేను స్పైసీగానే తింటాను, కాస్త వేసుకున్నాను. ఆ పైన టమాటో ప్యూరీ, 2 బిగ్ టమాటోస్ ప్యూరీ చేసి నూనెలో విడిచేంత వరకు ఉడికించుకోవాలి. ఆ పైన కొద్దిగా గరం మసాలా, సాల్ట్, ధనియా పౌడర్ వేసుకోవాలి. ఆ తర్వాత బాగా ఉడికించిన రాజ్మా కావలసినంత నీరు వేసి 10 నిమిషాలు మగ్గించుకోవాలి. లాస్ట్లో నాకు బాగా ఇష్టమైన క్రీమ్ వేశాను. ఫ్రెష్లీ మేడ్ హోమ్ మేడ్ క్రీమ్ వేశాను. మీకు దొరికితే లాస్ట్లో బటర్, కొత్తిమీర వేసి ఆఫ్ చేసుకోండి. ఈ హాట్ రాజ్మా కర్రీ హాట్ రైస్ లేదా హాట్ రోటీతో సూపర్గా ఉంటుంది. రెసిపీ నచ్చితే లైక్, షేర్ అండ్ ఫాలో రియల్ లైఫ్ రుచులు.